డ్రాగన్ కింగ్డమ్ మీదకి అటాక్ చేయడానికి వస్తే కింగ్ ఈ సోల్జర్ ని పంపించాడంట. అప్పుడు సోల్జర్ ఫైట్ చేస్తుంటే ఇలా లివింగ్ ఏరియా ఉంది, కిచెన్ అండ్ బెడ్రూమ్ ఉంది. ఫోన్ చేసి ఇటు చూడమని చెప్పాను, ఇంకా అదైతే ఎగ్జైట్ అయిపోతుంది నన్ను చూసి. నాకు చాలా నచ్చుతుంది కూడా ఈ బ్రేక్ఫాస్ట్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కువ చేసుకుంటా ఉంటాము. అక్కడ చూడండి మేఘం పట్టేసి బీచ్ కలర్ ఇది ఎంత అందంగా కనిపిస్తుందో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పనామా సిటీ బీచ్. ఇది ఈ రోజు మాకు డే 2 ఇక్కడ. సో డే 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అట్లాంటా నుంచి పనామా సిటీ వచ్చాము మేము. అండ్ ఈ రోజు అయితే మేము ఇట్లాగా రిలాక్స్డ్ గా ఉన్నాము. సో మీకు తెలుసు ఆల్రెడీ మేము బీచ్ ఫ్రంట్ హోటల్ తీసుకున్నాము. ఇలా లివింగ్ ఏరియా ఉంది, కిచెన్ అండ్ బెడ్రూమ్ ఉంది. సో ఇది చాలా రిలాక్స్డ్ ట్రిప్. మార్నింగ్ అయితే లేట్ గా లెగిసాము, చక్కగా ఇట్లా కూర్చుని టీవీ చూస్తున్నాము, కొంతసేపు సీ చూస్తున్నాము. అండ్ మేము ఇంకా ఈ రోజు ఏం చేయాలన్నది ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే మేము వెదర్ చూసాము, పార్ట్లీ క్లౌడీ అని చూపిస్తుంది. సో ఇండోరా అవుట్డోరా అన్నది డిసైడ్ చేయాలి. మాతో పాటు మీరు కూడా మేము చూసిన ప్లేసెస్, మేము ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్ తీసుకుని 9 కి క్లోజ్ చేసేస్తారంట అని హరిబరిగా కిందకి పరిగెత్తుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని, అట్లా కాకుండా మేమే ఓన్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇట్లాగా నెమ్మదిగా లేట్ గా లెగిసి బ్రేక్ఫాస్ట్, ఈ రూమ్ అంతా బాగుంది కదా, ఈ సీ వ్యూ ఎంజాయ్ చేస్తా బ్రేక్ఫాస్ట్ తిందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. సో బ్రేక్ఫాస్ట్ లో అయితే నేను శాండ్విచ్ చేయడానికి స్టఫింగ్ అంతా నిన్న మేము కూలర్ లో పెట్టి తెచ్చుకున్నాము. జస్ట్ వెజిటేబుల్స్ అన్ని విత్ పన్నీర్, గ్రేటెడ్ పన్నీర్. అది చాలా హెవీగా ఉంటది, చాలా మంచిది కూడా కిడ్స్ కి. సో ఆ స్టఫింగ్ అండ్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిందాం. సో ఈ శాండ్విచ్ తో పాటు బనానాస్ అండ్ కొంత జ్యూస్ ఉంది. ఇవన్నీ మనము తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే ముగించేద్దాం. సో దిస్ సైడ్ సిటీ అంతా ఉంది మనము, అండ్ లోపల అయితే మనకి అటు సైడ్ బీచ్ వ్యూ. సో ఇదంతా బెడ్రూమ్ అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్ దగ్గర నుంచి ఇదంతా లివింగ్ ఏరియా, అండ్ లివింగ్ ఏరియా నుంచి ఇట్లా మనకి సీ వ్యూ కనిపిస్తుంది. చూడండి మార్నింగ్ కదా, ఎంతో ఫ్రెష్ గా చాలా ప్లెజెంట్ గా ఉంది సీ అంతా. ఆల్రెడీ చాలా మంది అయితే ఇట్లా జాగింగ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ బీచ్ దగ్గర అయితే స్పెండ్ చేస్తున్నారు. అండ్ పార్ట్లీ క్లౌడీ ఉంది ఈ రోజు వెదర్. చూసారా క్లౌడీగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ ఫ్లాగ్ ఇట్లా ఈ షేప్ లో. ఇది ఏంటి అంటే మీనింగ్, ఈ ఆరెంజ్ విండీగా ఉంటుంది ఈ రోజు అని మీనింగ్. సో డిఫరెంట్ కలర్ ఫ్లాగ్స్ కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి బీచ్ కి. అంటే రెడ్ ఉందంటే చాలా డేంజరస్ అని, 2 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయంటే మీరు ఇంకా నో వే మనం బీచ్ లోపలికి వెళ్ళకూడదు అని, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని అర్థం. ఇప్పుడు మీకు ఫ్లాగ్స్ చూపిస్తాను, దాని మీనింగ్స్ అండ్ ఆల్. అలాగే ఎల్లో ఫ్లాగ్ అంటే మోడరేట్ వెదర్ అని. సో టైం టు టైమ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫ్లాగ్స్ అంతా మార్చుతూ ఉంటారు అన్నమాట, ఈ కలర్స్ అంతా. సో మనం దాన్ని ఫాలో చేయాలి. సో ఈ రోజు అయితే విండీగా ఉంటదని రాశారు. ఈ విండీ వలన ఇంకా కోల్డ్ అనిపిస్తుంది, కూల్ అనిపిస్తుంది అన్నమాట వెదర్. బ్రష్ చేసుకోవడానికి తీసుకుని వెళ్తాను. టీవీలో కార్టూన్ షోని పాజ్ చేసి వస్తాను. టీవీలో పాజ్ ఉండదని ఈ జనరేషన్ కిడ్స్ కి తెలియదు. మా చిన్నప్పుడు దూరదర్శన్ అన్ని వచ్చేవి, అందుకని మాకు తెలుసు పాజ్లు, యాడ్ ఫ్రీలు ఉండవు. నిన్న నైట్ మనము పార్సల్ తీసుకుని వచ్చిన తర్వాత కార్ ఇక్కడ పార్క్ చేసాము, బ్యాక్ సైడ్ అన్నమాట, హోటల్ కి బ్యాక్ సైడ్. యాక్చువల్లీ మన రూమ్ నుంచి కనిపిస్తుంది కూడా కారు. వాటర్ బాటిల్స్ అయిపోయినాయి, కార్ లో ఉన్నాయి వాటర్ బాటిల్స్. సో తీసుకురమ్మని హవీష్ ని పంపిస్తున్నాము. వెళ్తున్నాడు హవీష్. జాకెట్ వేసుకుని వెళ్ళు. బ్రష్ చేసుకో, బ్రేక్ఫాస్ట్ తింది కానీ.
సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైమ్. నిన్న మీకు చెప్పాను కదా శాండ్విచ్ స్టఫింగ్ తీసుకొచ్చానని. సో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను ఈ శాండ్విచ్ స్టఫింగ్. సో ఇది జస్ట్ ఒరిగానో, కొంచెం పన్నీర్ తురుము, ఇలా వెజ్జెస్. సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ వేడి చేసి కొంచెం అప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేద్దాం మనము. సో ఎందుకంటే ఇది కూల్ గా ఉంది, నిన్నటి నుంచి ఫ్రిడ్జ్ లో కూలర్ లో అది ఉండిపోయింది కదా. సో 1 minute చాలు. ఈ లోపు బ్రెడ్ తీసి రెడీ పెట్టుకుందాము. సో వీళ్ళ దగ్గరే ఈ కిచెనెట్ అంతా ఉంది. బాగా మళ్ళీ నీట్ గా కడుక్కొని పెట్టుకున్నాము అవి ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి. సో తమన్వికి ఫస్ట్ చేస్తున్నాను. తమన్వికి అయితే జస్ట్ 2 సరిపోతాయి, అవి కూడా ఎక్కువే, చిన్న పొట్టదండి. ఇది అడ్డుగా ఉంటుంది. కొంచెం హీట్ అయింది. యాక్చువల్లీ ఇది చాలా హెవీగా ఉంటది, పన్నీర్ ఎక్కువ ఉంది కదా. సో నాకు చాలా నచ్చుతుంది కూడా ఈ బ్రేక్ఫాస్ట్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కువ చేసుకుంటా ఉంటాము. టోస్ట్ చేసుకోవడానికి ఇక్కడ టోస్టర్ లేదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ బ్రెడ్ మీదే పెట్టేస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బటర్ వేసుకుని టోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఇది. Done. Now cover it. It's ready for you. Okay. ఇట్లా కట్ చేయనా, 2 pieces కింద కట్ చేయనా. And now can you heat the bread? హీట్ చేయక్కర్లేదు, మళ్ళీ బ్రెడ్ ని హీట్ చేస్తే గట్టిగా అయిపోతుంది. You can eat like this now. Okay, give me. Okay, your breakfast is ready. ఇప్పుడు హవీష్ కి చేద్దాం. Mommy, I found a boat. బోటా చిన్నది మెచ్చలా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయింది. బయట మాత్రం వెదర్ చాలా క్లౌడీగా, విండీగా, చాలా విసుగ్గా ఉంది. అసలు మాకైతే లేజీగా ఉండాలనిపిస్తుంది. చూడాలి మారుతుందేమో మరి వెదర్. క్లౌడీగా ఉంది, బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నాము, కానీ బీచ్ లో అడపా తడప అలా జనాలు నడుస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో చూడండి ఎంత మంది ఉన్నారు. ఇది ఫైర్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఈవినింగ్ ఈ బ్రిడ్జ్ ఎక్కితే బాగుంటది. అంటే సన్సెట్ టైంలో చాలా అందంగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి. ఆల్ సైడ్ వాటర్ ఉండి. బ్రేక్ఫాస్ట్ అయితే రూమ్ లో చేసుకున్నాం, కానీ కాఫీ తాగాలనిపిస్తుంది. సో మా హోటల్లో కిందన కాంప్లిమెంటరీ కాఫీ ఉంటుంది. సో వెళ్ళి కొంచెం కాఫీ అయితే తెచ్చుకుందామని వెళ్తున్నాము మేమిద్దరం. ఏం విండీగా ఉందో అసలు ఈ రోజు. బ్యాడ్ టైం ఏంటో, వెదర్ ఇలాగా ఏడిపిస్తుంది. హాయిగా ఉంది కాఫీ తాగితే. రాత్రి అయితే అస్సలు నాకు నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ కదా, ఎప్పుడైతే ప్లేస్ అలవాటు అయ్యి నిద్రపోతున్నాను అనుకుంటానో అప్పుడు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలాగే అవుతుంది. నాకైతే రాత్రి అస్సలు నిద్ర లేదు. భరత్ గారు మాత్రం బాగానే పడుకున్నారు. మేబీ అలసిపోయారు కదా డ్రైవింగ్ చేసి చేసి. మేమేమో పక్కన తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.
సో భరత్ గారు తమన్విని తీసుకుని బీచ్ దగ్గరికి వెళ్ళారు. నేను హెడ్ బాత్ అది చెయ్యాలి, టైం పడుతుంది అని చెప్తే ఓన్లీ భరత్ గారు వెళ్ళారు. నువ్వు వెళ్తావా? భరత్ గారు వెళ్ళారు. హవీష్ నేను రూమ్ లోనే ఉన్నాము. ఇదిగో ఇప్పుడు హవీష్ కూడా వెళ్తున్నాడు. జాకెట్ వేసుకోను అన్న, విండీగా ఉంది బయట. సో కూర్చుని శాండ్ క్యాసిల్స్ చేస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. ఇదిగో తమన్వి అండ్ భరత్ గారు చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు. జనాలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్. అంతే, ఇంకా అలా ఆడుకుంటున్నారు అందరూ. మేము కూడా ఇంకా లేజినెస్ ని పక్కన పెట్టేసి బీచ్ లో అయితే ఎంజాయ్ చేయాలి డెఫినెట్ గా. నేను కూడా వెళ్తాను ఇప్పుడు. హవీష్ అయితే వెళ్ళాడు ఆల్రెడీ. నేను కూడా బీచ్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. రెడీ అయ్యి, కాకపోతే ఇప్పుడే హెడ్ బాత్ అయింది, వెట్గా ఉంది హెయిర్. రెడీ అయ్యి అప్పుడు వెళ్దాము. ఫోన్ చేసి ఇటు చూడమని చెప్పాను, ఇంకా అదైతే ఎగ్జైట్ అయిపోతుంది నన్ను చూసి. హవీష్ కూడా వెళ్తున్నాడు ఇప్పుడు. అడుగు హవీష్. సో నేను కూడా ఇప్పుడు కిందకి వచ్చాను, కిడ్స్ దగ్గరికి వెళ్తున్నాను, బీచ్ దగ్గరికి. పైనుంచి రూమ్ లో ఉంటే లేజీగా ఉంది, కానీ కిందకి వస్తే మాత్రం బాగుంది వెదర్ అంతా. మరీ హాట్ ఉన్నా కూడా బాగుంటదేమో, ఇలా ఉంటేనే బాగుంటది. చక్కగా హెడ్ బాత్ చేసేసి ఇసుకలోకి వస్తున్నాను. తప్పదు, ఇంకా బీచ్ దగ్గర ఉన్నప్పుడు అంతా ఇసుకిసుగ్గా పిచ్చి పిచ్చిగా మెస్సీగా ఉంటది. రూమ్ అంతా కూడా అలాగే ఉంది. ఇన్ఫాక్ట్ అదిగో పైన ఉంది మన రూమ్. హవీష్ డ్రెస్ మార్చుకుని వస్తానని వెళ్తున్నాడు. డ్రెస్ అంతా పాడు చేసుకున్నాడు. వాడు కూడా స్నానం చేస్తాడు. తమన్వి భరత్ గారు మాత్రం స్నానం చేయలేదు. ఇదేం తయారు చేసిందో చూద్దాం ఇప్పుడు. క్యాజుల్స్ అన్ని తయారు చేసింది తమన్వి. అదిగో తమన్వి తయారు చేసిన శాండ్ క్యాజుల్ ఎంత అందంగా ఉందో. ఆ పక్కన పిల్లలందరూ కూడా శాండ్ క్యాజుల్స్ అవి చేసుకుంటున్నారు. వాళ్ళు దీనంక చూస్తున్నారు. వాటర్ తెచ్చి దాంతో పాటు అందులో ఇసుకేసి ఏదేదో చేస్తుంది. అసలు చాలా బాగుంది. అసలు నేను ఎక్కడికి రాను. రూమ్ కి వెళ్తాది, రెడీ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుందంట, మళ్ళీ రూమ్ కి వెళ్తాదంట, మళ్ళీ ఇక్కడికి వస్తుందంట, ఇలా ఇక్కడే తిరుగుతుందంట, ఎక్కడికి రాదంట. కనీసం రెస్టారెంట్ కి రమ్మందా సరే రానని చెప్తాంది. సో మేము కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ టైం అయిన తర్వాత చూద్దాం ఏం చెయ్యాలో. పార్సల్ తెచ్చుకొని తినాలో నిన్నట్లాగా, లేదంటే రెస్టారెంట్ కి వెళ్ళాలో. సెల్వి గో టు రెస్టారెంట్ నా? నో. అక్కడ చూడండి, మేఘం పట్టేసి బీచ్ కలర్ ఇది ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ప్లెజెంట్ గా ఉంది మాట. ఎంతసేపు అయినా కూర్చోచ్చేమో. తమన్వియే కాదు, మేము కూడా ఇట్లాగే కూర్చుని ఉంటామేమో ఈవినింగ్ వరకు అన్నట్టు ఉంది ఇక్కడ. మారిందా వెదర్? వర్షం పడుతుందంటావా? సీ మధ్యలోనా? మన దగ్గరికి రాకుండా ఉంటే బాగుంది వర్షం. షిప్ నాకేం కనిపించట్లేదు. యా వీడియోలో అసలు కనిపించదు. ఇక్కడ ఉంది షిప్. ఎంత జూమ్ చేశాను. షెల్స్ అన్ని ఏరుకొచ్చేస్తుంది తమన్వి. అలా తీయకూడదంట. యాక్చువల్లీ కొన్ని షెల్స్ లో లైఫ్ ఉంటదంట, కొన్ని వాటిలో లైఫ్ లేకపోయినా కూడా అది ఎకలాజికల్ బ్యాలెన్స్ కుదరదంట. మనం అన్ని తీసేయకూడదంట అలాగా సీ నుంచి. సో అన్ని తీయద్దని చెప్తున్నాను. సో డ్రాగన్ కింగ్డమ్ మీదకి అటాక్ చేయడానికి వస్తే కింగ్ ఈ సోల్జర్ ని పంపించాడంట. అప్పుడు సోల్జర్ ఫైట్ చేస్తుంటే ఇక్కడ క్వీన్ అండ్ ప్రిన్సెస్ చూస్తున్నారంట. అదంతా స్టోరీ క్రియేట్ చేసింది మాట తమన్వి. ఇలా వెళ్తే క్యూబా, ఇలా సైడ్ ఎలా ఉంటే మెక్సికో హవానా మధ్య నుంచి హోండరస్, నికర్గువా, కోస్టరికా, పనామా
ఆ షిప్ ఉంది కదా ఆ డైరెక్షన్. షిప్ డైరెక్షన్. సో ఒక బీచ్ ఫోటో ఐడియా చేస్తున్నాం మేము ఇప్పుడు. ఎలా అంటే మనం ఒక హార్ట్ గీసి అదంతా డిగ్ చేయాలి. డిగ్ చేసిన తర్వాత ఫోటో ఎలా తీయాలో మీకు చూపిస్తాను. సో ఇట్లాగా హార్ట్ షేప్ లో ఒక హోల్ చెయ్యాలి. హోల్ చేసిన తర్వాత ఫోన్ అందులో పెట్టి ఫోటో తీయాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో 1:30 అయ్యింది టైం. ఆకలేస్తుంది అంటే మొత్తానికి కదిలి వస్తుంది. నాకైతే పిచ్చిగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఇంకా తమన్వి భరత్ గారు స్నానం చెయ్యాలి, రెడీ అవ్వాలి, మేమందరం రెస్టారెంట్ కి వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో. ఆలివ్ గార్డెన్ కి వెళ్దామా? నాన్న చైనీస్ బఫే అంటున్నారు. చైనీస్ బఫెట్ కి వెళ్దాము. కిడ్స్ కి ఆలివ్ గార్డెన్ కావాలంట. నాకు భరత్ గారికి ఏమో చైనీస్ అంటే ఇష్టం. బఫే వెళ్దాము చైనీస్ బఫేకి అని. ఏమో ఏమి డిసైడ్ అవుతారో వీళ్ళు. ఓకే, పిల్లలే నెగ్గుతారు. పిల్లల మాట నెగ్గుద్ది ఎప్పుడుని. బీచ్ సిటీలో మా ఈ స్లో లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అంటే సెకండ్ హాఫ్ అంతా మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, ఏమేమి సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసాము, ఇవన్నీ మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.